ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా మేషరాశికి ఈ ఉగాది నుంచి ఎట్లా ఉందో కొత్త సంవత్సరం నూతన సంవత్సరం ఎట్లా ఉందో చూడు. చిలకమ్మ మేషరాశి వారికి చూడమ్మ కొత్త సంవత్సరం నూతన సంవత్సరం. మన తెలుగులో ఉగాది కొత్త సంవత్సరం అంటారండి, ఇంగ్లీష్లో నూతన సంవత్సరం అంటారు. మేషరాశి వారికి అంజనీయులు వచ్చారండి. ఈ మేషరాశి వారికి చూడండి, చేతుల డబ్బు ఆగదు కానీ డబ్బు నిలవదు, డబ్బు ఆగదు, ఖర్చు ఎక్కువ ఆదాయం తక్కువ. 8 రూపాయలు సంపాదించితే 4 రూపాయలు ఖర్చు ఉందండి, కానీ అదృష్టం రేఖ బాగుంటుంది. కానీ మీరు ఏదైనా కొత్త పని, కొత్త జాబు, ఉద్యోగం గురించి ఆలోచన బాగుంది. మీకు చదువు టాలెంట్ మంచిగా ఉంది, కానీ బాగా చదువుకునే యోగం ఉంది. మీకు చదువు చిన్న చదువులు ఇవ్వండి, ఇంటర్ బీటెక్ వరకు ఉంది మీ వంతుల చదువు. ఆ చదువులో మంచిగా అవుతామా లేదన్నట్టు మీ కోరిక ఉంది, కానీ ఇది తప్పకుండా అవుతారండి. నలుగురిలో మీరు పేరు కూడా సంపాదించే యోగం కూడా ఉంది. అది అవుతుందా లేదన్నట్టు మీ కోరిక ఉంది, కానీ అది తప్పకుండా అవుతుంది. కానీ మీరు ఎంత నిదానం చేస్తే అంత మంచిగా ఉంది మీ పేరు మీద. కానీ మీకు నిలుపు వస్త్రం పొడవు రాదండి, కానీ తొడిగిన బట్ట మాత్రం ఇతర వాళ్ళకి ఇవ్వద్దు. కానీ మీరు ఏ పని చేసినా కానీ మంచి గడియలు ఉన్నాయి. ఆ భగవంతుని దయ వల్ల ఈ నూతన సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరంలో కానీ మంచి గడియలు ఉన్నాయి మీ పేరు మీద. మీ అనుకున్న పనులు మీకు సాధించే యోగం ఉంది, మీ అనుకున్న పనులు అవుతున్నాయి. కానీ మీ మొదలై మీ కోరికలు, మీ చదువు గురించి, మీ జాబ్ గురించి, మీ ఉద్యోగం గురించి మీకు ఆలోచన ఉందండి. అది అవుతుందా లేదా అని మీ కోరిక ఉంది, కానీ అది తప్పకుండా అవుతుందండి. ఆ శేష పనుల్లో కానీ బాగుంది, ఆ భగవంతుడు ఇచ్చిన అన్నం బట్ట బాగుంటుందని వచ్చింది. ఈ సంవత్సరం ఏ పని చేసినా కానీ మంచిగా ఉందండి. కానీ మీ అదృష్టం రేఖాటంలా కొత్త పనుల్లో కానీ, ఈ అష్టమ రేఖాటంలో కానీ, శేష పనుల్లో కానీ, ఉగాది వెళ్ళిన తర్వాత కానీ ఏదైనా ముహూర్తం పెట్టినా కానీ మీకు మంచి గడియలు ఉన్నాయండి. ఇల్లుది కానీ, ఇల్లు కట్టాలనుకున్నా కానీ, ఒక జాబ్ చేయాలనుకున్నా కానీ మంచి గడియలు ఉన్నాయండి. ఈ పచ్చడ రేఖాటంలో వెళ్ళిపోతుంది మీ దళిద్రాలు. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి, మీకు ఎక్కడ పైన మీకు మంచి జరుగుతాయి. మీ అనుకున్న పనుల్లో బాగుంది, కానీ నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత మంచిగా ఉంది మీ పేరు మీద. ఈ సంవత్సరం రేఖాటంలో కొత్త పనుల్లో కానీ, జాబ్లో కానీ, ఉద్యోగంలో కానీ, ఏదైనా పని చేసినా కానీ మీకు నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంటుంది మీ పేరు మీద. తొందర పడకండి, నిదానం చేయండి. ఈ మేషరాశి వారికి ఎక్కడ పోయినా మంచిగా ఉంటుంది, కానీ కొత్త పని, కొత్త సమయం నిదానంతో చేయండి. ఆ భగవంతుడు ఇచ్చిన అన్నం బట్టకి మీకేం కరువు లేదు. ఆ భగవంతుడు తప్పకుండా ఇస్తాడండి. అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది. జై శ్రీరామ్.